అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఈ మధ్య ఒక అక్క స్టూడియోలో కూర్చొని చాలా ఆవేశపూరితంగా భలే చెప్తుందండి. ఆడవాళ్ళు 365 రోజులు పని చేయాలా, వాళ్ళకి పండగలు పబ్బాలు సెకండ్ సాటర్డేలు సండేలు లేవా, ఎప్పుడు పని చేసి వాళ్ళకి కష్టం చేసి ఉండాలా, ఈ మగవాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటపడండి అని చెప్పి చాలా ఆవేశంగా చెప్తుందండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పట్టించుకునేదేం ఉండదు. పాపం వాళ్ళు ఎట్ట బాధపడుతున్నారు, ఆ పిల్లలు భర్త ఎలా ఉన్నాడు, కానీ ఏమో మాత్రం ఆడవాళ్ళందరికీ అలాగా చెప్తుందన్నమాట. ఈవో మాటలిని ఒక ఆవిడ అలాగే చేసింది. నేనే చేయాలా వంట, నేను చేయను, 365 రోజులు నేనే వండాలా, నేనెందుకు చేయాలి, నేనెందుకు పెట్టాలి, అది ఇది అని చెప్పేసి మొగుడిని ఎదిరించి పిల్లలకి వంట చేయకుండా ఉండేసరికి ఒక్కటిచ్చాడు లాగిపెట్టి. అప్పుడు పోయి వంటగదిలోకి పోయి వంట చేసి పిల్లలకు పెట్టి భర్తకు పెట్టి ఆవిడ తినింది. అంటే కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టేసింది. చాలామంది ఇలాంటి ఆవేశమైన పూరితమైన మాటలతోటి చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళ మాటలు విని పాడైపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే ఆవేశం వాళ్ళ ఇళ్లల్లో ఎట్టా వాళ్ళకి భయభక్తులు ఉండవు, అందరూ అలా చెయ్యాలని చెప్తారు. అలాంటి వాళ్ళ మాటలు మీరు దయచేసి వినబాకండి. అంతకుముందండి మహిళా సంఘాలు ఉండేవి, వాళ్ళు కూడా అంతే. వాళ్ళ ఇళ్లల్లో పట్టించుకోరు, ఆ పిల్లల్ని భర్తని వదిలేస్తారు, వాళ్ళు తిప్పలు పడతారు. ఇక వీళ్ళు పొలోమంటూ అందరినీ పోగేసుకొని ధర్నాలు చేస్తుంటారు. ఎక్కడ ఏది జరిగినా కూడా రోడ్ల మీద కూర్చొని బైఠాయించేది, ఫ్లగ్ కార్డులు తీసుకొని వాహనాలని పోనీయకుండా చేసేది, పోలీసులు వచ్చి పట్టుకెళ్ళేది, తర్వాత ఏదో రాజకీయ నాయకుడు వచ్చి విడిపించేది. ఇట్లాగుండేదండి. ఇప్పుడు అవన్నీ లేవు, చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇక వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వాహనాలకి అన్నిటికీ వీళ్ళు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు ఆపేస్తున్నారు. ఆపేసరికి ఇబ్బంది అయిపోతుంది, జనాలకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అందుకని ఇట్లాంటివన్నీ లేవు. లాఠీ చార్జ్ చేయటం, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయండి. ఇప్పుడు కూడా చాలామంది 11 అయితే బయట తిరిగేదానికి లేదు, పట్టుకొని బండ్లు అయితే సీజ్ చేయటం, కొట్టి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఎందుకంటే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల చాలామంది లేడీస్ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే బయటికి పోయినోడు ఎప్పుడు వస్తాడా ఏందా పాపం, ఆడవాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటివన్నీ లేవు. ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు ఆడవాళ్ళు చాలామంది. అట్లాగా ఆడవాళ్ళకి చాలా కష్టాలు, చాలా బాధలు ఉంటాయి. అలాగే ఒక పెద్ద ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడండి. ఎప్పుడో వీళ్ళు ముసలి వాళ్ళు కాదు, నవ మన్మధులు అని ఒక వీడియో పెట్టానండి. అదేంటంటే ఒక తల్లి పక్కింటి ఆయనకి, బాబాయ్ కొంచెం సేపు పాపను చూస్తుండు, నేను షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటానని చెప్పేసి వదిలేసిపోయింది. ఆ నమ్మకంతోనే కదా వదిలేసింది, పెద్ద ఆయనని వదిలేసిపోయింది. ఆ షాప్ నుంచి వచ్చేసరికి ఆ పాపని రేప్ చేసి ఆ అమ్మాయి ఛిద్రం చేసి పారేసి ఇక చావు బతుకుల్లో హాస్పిటల్లో తీసుకెళ్తే చనిపోయింది ఆ పిల్ల, చిన్న పాప. ఇక వాడిని ఏం చేయాలి చెప్పండి, అనకూడదా? తర్వాత ఒక అతను బస్సులో వెళ్తుంటే ఒక ముసలాయన ఒక అమ్మాయి ఆయన పక్కన కూర్చుంటే వాడు మిస్బిహేవియర్ చేసేసరికి ఆ అమ్మాయి చాలా కోపంతో చొక్కా పట్టుకొని లాగి వాడిని అనరాని మాటలు అడిగింది. అలాంటి వాళ్ళని మరి అనాలి కదా, పెద్దవాళ్ళుగా ఉండాలి. ఇట్టటి పనులు చేస్తుంటే ఎదవ పనులు ఎవరైనా తిడతారు. అది అప్పుడెప్పుడో పెట్టిన వీడియో ఇప్పుడు వచ్చి ముసలివాళ్ళు అని అంటున్నావు, ముసలివాళ్ళని కుర్రాళ్ళు అంటారా ఎవరైనా చెప్పండి? ఇలాంటి వాళ్ళని ఏమంటారు? ఇంకా బూతులు తిట్టాలి, కానీ ముసలివాళ్ళని నేను అన్నాను. వీళ్ళు ఈయన డబ్బుల కోసం చేస్తున్నావు,
కిలాడి లేడీస్ గురించి చేయట్లేదు, చెప్పలేదు అని అంటున్నాడు ఆయన. కిలాడి ముసలి వాళ్ళ గురించే చెప్పా నేను. కిలాడి లేడీస్ గురించి కాదు, అది డబ్బుల కోసమే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఎవరైనా సరే డబ్బుల కోసమేనండి చేసేది. మీలాంటి కామెంట్లన్నిటికీ రిప్లైలు ఇచ్చుకుంటా ఊరికే ఎవరు చేయరు. ఎవరు చేసినా డబ్బు కోసమే చేస్తారు, ఫేమ్ కోసం చేస్తారు. కొంతమంది దాని పేరు రావటానికి టైం పాస్కి అంటారు. అదంతా ఏం కాదు, డబ్బు కోసమే ఎవరైనా చేసేది. అంతేగాని నువ్వేమన్నా ఇంట్లో తీసుకొచ్చి మాకు ఇవ్వట్లా. మేము చేస్తుంటే వీడియోస్ చూసి మాకు చూస్తున్నారు కాబట్టి ఏదో డబ్బులు వస్తాయనే చేస్తాం ఏదైనా. దానికి మీరు అనాల్సిన పని లేదు. ముసలివాళ్ళని గౌరవించాలంట, గౌరవిస్తాం. పెద్దవాళ్ళని చాలామంది ఉన్నారు, అందరూ కాదు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అంటే గౌరవిస్తాం, చేతులు ఎత్తి దండం పెడతాం పెద్దవాళ్ళకి. వాళ్ళ వేరు, ఇలాంటి వాళ్ళు వేరు. చిన్న బిడ్డల్ని రేపులు చేసే వాళ్ళని చెప్పు తీసుకొని కొడుతుంటారు. అది చూడండి. ఏంటో పెడతా ఉంటారు కామెంట్స్. ఏదో ఒక కామెంట్ పెట్టేది, పెద్దవాళ్ళని కూడా అనుకోరు, చూడరు. పెద్దవాళ్ళే వయసుకు తగ్గట్టు పెట్టాలని ఉండదు, పెడతా ఉంటారు. మేమేదో రిప్లైలు ఇస్తుంటాము. అది సరేనండి. అందరికీ నమస్కారం.